హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో స్నాక్స్ ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి టేస్టీగా చేసి పెట్టొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దీనికోసం ముందుగా రైస్ తీసుకోవాలండి. నేనైతే 2 cups రైస్ తీసుకున్నాను. అంటే అది మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సమ్మర్ కదా అండి, హాలిడేస్ కదా, అక్క వాళ్ళ పిల్లలు చిన్నగా ముక్కలుగా తురుముకున్న అల్లం, కరివేపాకు కొద్దిగా ముక్కలుగా వేసుకొని వేసుకోవాలి. దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి తీసుకోలేదండి. స్పైసీ మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలండి. నేనైతే 4 నుంచి 5 తీసుకున్నానండి. సన్నగా తురుముకొని వేసుకోవాలి. పిల్లలు ఎక్కువ స్పైసీ అయితే తినడానికి నచ్చుకోరు కదండి, అందుకే. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. తర్వాత చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నానండి, అందుకే హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ బియ్య పిండి వేసుకున్నాను. నేను తీసుకున్న రైస్ 1 కప్పు అయితే హాఫ్ కప్ రైస్ పౌడర్ సరిపోతుందండి. ఇంకా అలాగే 1 కప్పు పెరుగు కూడా వేసుకొని బ్యాటర్ మొత్తాన్ని కలిపేలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా కాగనివ్వాలి. ఆయిల్ మరిగాక బ్యాటర్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పునుగులు వేసుకోవాలండి. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాటర్ని తీసుకున్న ప్రతిసారి హ్యాండ్కి ఆయిల్లో డిప్ చేసుకుంటూ పునుగులు వేసుకోవాలండి. అప్పుడు పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా పునుగులు గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా రైస్ పునుగులు అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారుగా, మా పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.